Chaitanya, Dr. B.R. Ambedkar on. Hi, welcome to Dr. B.R. Ambedkar Online Academy. మనం ప్రస్తుతం ఇప్పుడు లోక్సభ రాజ్యసభ అనే టాపిక్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసామండి. సో ఈరోజు మన అంశం వచ్చేసి పార్లమెంట్లో ఓకే. సో ఈరోజు మన అంశం వచ్చేసి పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియ అండి. ఓకే. సో దీనికంటే ముందు అభ్యర్థులు ఒక చిన్న అంశాన్ని గుర్తించండి. నేను ఆల్రెడీ మీకు ఇస్తున్న క్లాసులే ఇవి ఫ్రీ క్లాసులు. దానికి తోడు మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెట్టాను. ఆ గ్రూప్లో మీకున్న డౌట్స్ అనేవి రైట్ చేయండి. దాన్ని నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను క్లాసులు మీకు చెప్తానని చెప్పానండి. బట్ చాలామంది విద్యార్థులు నేను నెంబర్ ఇచ్చాను కదా అని చెప్పేసి నాకు కాల్స్ ఎక్కువ చేస్తున్నారండి. సో నేను అందరికైతే ఆన్సర్ చేయలేను. ప్లస్ నేను ఆ ఫోన్ కూడా చాలా తక్కువ అండి ఆ నెంబర్ యూజ్ చేయటం. అది కేవలం ఆ గ్రూప్ పర్పస్ కోసమే దాన్ని నెంబర్ ఉంది. సో దాన్ని కాల్ లిఫ్ట్ చేయటం చాలా తక్కువ అండి. సో నేను ఎప్పటికో ఒకసారి చూస్తాను. ఆ టైంలో కూడా అన్ని మిస్డ్ కాల్స్ అవన్నీ నేను రిప్లై ఇవ్వటం అంటే అది మ్యాక్సిమం అవ్వదండి. సో మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు ఇచ్చిన ఏదైతే గ్రూప్ ఉందో సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మ్యాక్సిమం పిన్ చేయండి. నేను దానికి సంబంధించిన అంశాలు చెప్తానండి. సో ఇలా కాల్ చేస్తే మాత్రం నేను మ్యాక్సిమం అయితే రిప్లై అయితే ఇవ్వలేనండి. ఓకే. సో అదొకటైతే గుర్తుంచుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు దాంట్లో మెసేజ్ చేయండి. దానికి సంబంధించినప్పుడు నేను ఫ్రీ టైం చూసుకొని మీకు ఆ క్లాసులు అనేది నేను చేసి పంపిస్తానండి. ఓకే. సో ఇకపోతే మనకి ఈరోజు అంశం వచ్చేసి పార్లమెంట్లో శాసన నిర్మాణ ప్రక్రియ. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏవైతే చట్టసభలు అని చెప్తున్నామో అంటే పార్లమెంట్ అనేది అయితే చెప్తున్నామో అది రాజ్యసభ కానీ లోక్సభ కానీ. ఓకే. సో ఈ రెండు అంశంలో ఈ పార్లమెంట్ అనే అంశంలో అసలు ఒక చట్టం అనేది ఎలా రూపు మాపుతుందనేది మనం చూసేది ఇక్కడండి. ఓకే. సో అసలు ఒక చట్టం ఎలా బిల్లు నుంచి చట్టంగా మారుతుందో ఈరోజు మనం దానికి సంబంధించిన అంశాలు మనం వివరిద్దామండి. ఓకే. సో మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఏదైనా పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టాలంటే ఇక్కడ మనకి రెండు రకాల బిల్లులు ఉంటాయండి. ఓకే. సో ఒకటేమో పబ్లిక్ బిల్, రెండవది వచ్చేసి ప్రైవేట్ బిల్. ఓకే. సో పబ్లిక్ బిల్లు, రెండవది వచ్చేసి ప్రైవేట్ బిల్లు. ఓకే. సో దీనినే కొంతమంది ప్రభుత్వ బిల్ అని కూడా పిలుస్తారండి. ప్రభుత్వ బిల్. ఓకే. సో మనకి రెండు రకాల బిల్స్ ఉన్నాయండి. ఒకటి ప్రభుత్వ బిల్లు, రెండవది వచ్చేసి ప్రైవేటు బిల్లు. ఓకే. సో ఇక్కడ ఈ పార్లమెంట్లో అసలు ఆ బిల్స్ అనేవి ఎలా మనం తీసుకుంటాము, అదేవిధంగా ఆ బిల్లు మీద అసలు చర్చ ఎలా ఉంటుంది లేదా ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు కంప్లీట్గా మన యొక్క క్లాస్ అండి. ఓకే. సో ఇక్కడ ముందుగా మనం ఆలోచిస్తే ఇక్కడ పబ్లిక్ బిల్లు అదేవిధంగా ప్రైవేట్ బిల్లు అనే ఈ రెండు అంశాలలో డిఫరెన్స్ ఏందో మనం ముందు తెలుసుకొని ఉండాలండి. ఓకే. సో మనకి ఇప్పుడు దాదాపుగా అది రాజ్యసభ కానీ లేదా లోక్సభ కానీ ఈ రెండు సభలలో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు రావండి. ఓకే. సో స్పెషల్గా ఒక పర్సంటేజ్ తీసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారమే వీళ్ళు మంత్రులు అనేది కేటాయిస్తారు. కాబట్టి సో మంత్రి పదవి ఎవరికైతే ఉంటుందో ఓకే. సో అటువంటి మంత్రులు కానీ ఈ యొక్క పార్లమెంట్లో అంటే రాజ్యసభ కానీ లేదా లోక్సభ కానీ ఓకే. సో మంత్రి కానీ బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లుని మనం పబ్లిక్ బిల్లు లేదా ప్రభుత్వ బిల్లు అని పిలవడం జరుగుతుంది. ఓకే. సో మెయిన్గా ఇక్కడ పబ్లిక్ బిల్ అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెట్టే బిల్లును పబ్లిక్ బిల్ అంటారు. అర్థమవుతుందండి. పార్లమెంట్లో ఎవరైతే మంత్రి ప్రవేశపెడతారో ఆ బిల్లునే మనము పబ్లిక్ బిల్ అని పిలుస్తామండి. ఓకే. సో ఇక ప్రైవేట్ బిల్ అంటే ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మంత్రి కంప్లీట్ అయ్యాడు కాబట్టి మంత్రులు కాకుండా జాగ్రత్త గమనించండి, మంత్రులు కాకుండా రిమైనింగ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఏదైనా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడితే దానిని మనం ప్రైవేట్ బిల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మంత్రి అంటే
ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ అదే అధికార పార్టీలో రిమైనింగ్ సభ్యులు ఉంటారు చూడండి, వాళ్ళు ప్రవేశపెట్టిన, అంటే ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మంత్రులు కాకుండా బీజేపీ పార్టీకి సంబంధించిన వేరే సభ్యుడు, అంటే మంత్రి కాకుండా వేరే సభ్యుడు ఎవరైనా సరే బిల్లును ప్రవేశపెడితే దానిని ప్రైవేట్ బిల్లు అంటామండి. ఓకే, సో జాగ్రత్తగా గమనించుకోండి. ప్రైవేట్ బిల్లు అంటే మంత్రి కాకుండా, ఓకే, సో మంత్రి కాకుండా మిగతా సభ్యులు, మంత్రి కాకుండా మిగతా సభ్యులు ప్రవేశపెట్టే బిల్లునే మనము ప్రైవేట్ బిల్లు అని అంటామండి. ఓకే, సో ఇది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెడుతున్నాడంటే జాగ్రత్తగా గమనించండి. పార్లమెంట్లో ఒక మంత్రి ప్రవేశపెడుతున్నారంటే ఆ మంత్రికి సంబంధించిన పార్టీ ఏదైతే ఉంటుందో అదే అధికార పార్టీగా ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ ఒక మంత్రి బిల్లు ప్రవేశపెడుతున్నారంటే ఆ బిల్లు అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే అధికారం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఓట్లు ఎక్కువ వాళ్ళకే పడతాయి కాబట్టి ఆ యొక్క అధికార పార్టీ యొక్క వాళ్ళ యొక్క ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు అనేవి మనకి ఇక్కడ క్లియర్గా పబ్లిక్ బిల్లులో తెలుస్తాయండి. ఓకే, సో అధికార పార్టీ వాళ్ళ యొక్క విషయాలు, అధికార పార్టీ యొక్క విషయాలు ప్రతిబింబిస్తాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు మంత్రి అంటే ఆల్రెడీ వాళ్ళకు బలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క లోక్సభ కానీ అదేవిధంగా రాజ్యసభ కానీ ఆ పార్టీకి సంబంధించిన ఎటువంటి అయితే విషయాలు ఉంటాయో వాటి యొక్క తీవ్ర రూపం, అంటే వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా క్లియర్గా మనకి ఇక్కడ ప్రతిబింబిస్తాయండి అధికార పార్టీవి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ప్రైవేట్ బిల్లులోకి వచ్చేసరికి ఇక్కడ ఆ అధికార పార్టీకి ఉన్న సభ్యుడు కాకుండా, జాగ్రత్తగా గమనించండి, అధికార పార్టీకి సభ్యుడిని ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి అధికార పార్టీలో ఉన్న సభ్యుడు ఎవరు కూడా మ్యాక్సిమం ప్రైవేట్ బిల్లుగా వేయడండి. ఓకే, సో అందువల్ల ఇక్కడ ప్రతిపక్ష పార్టీ విధి విధానాలు ప్రతిబింబిస్తాయి. ఓకే, ఒక మాటలో మీకు అర్థం కావాలంటేనండి, ప్రభుత్వం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానిని బిల్లులో వీళ్ళు ప్రవేశపెడతారు కాబట్టి సో మ్యాక్సిమం ఇక్కడ ఆ బిల్లు మీదే ఆ పార్టీ యొక్క విధి విధానాలు మనకు తెలుస్తాయి కాబట్టి సో అదే ఇక్కడ అర్థం అండి. అధికార పార్టీ యొక్క విషయాలు అనేవి ప్రతిబింబిస్తాయంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వీళ్ళు మోటో ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా వినిపిస్తుందండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రైవేట్ బిల్లు మ్యాక్సిమం అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రారండి. సో అందువల్ల రిమైనింగ్ ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు చేసే తప్పు, వీళ్ళు ఫలానా విధంగా తప్పు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు దాన్ని ఆపండనో లేకపోతే ఏదైనా దానికి సంబంధించిన విషయాలు వీళ్ళు ప్రతిపక్ష పార్టీల యొక్క విధి విధానాలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. ఓకే, నెక్స్ట్ 3 ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ అధికార పార్టీ యొక్క విషయాలను ఏవైతే చెప్తున్నామో ఇక్కడ కానీ పొరపాటున, జాగ్రత్తగా గమనించు, ఇక్కడ కానీ పొరపాటున అధికార పార్టీకి సంబంధించిన బిల్లు కానీ వీగిపోతే, అంటే బిల్ అనేది కానీ ఆమోద ముద్ర అవ్వకపోతే అప్పుడు ఏమవుతుందండి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వీళ్ళ బిల్ అనేది పాస్ అవ్వకపోతే సో వీళ్ళకి బలం అనేది పార్లమెంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు పార్లమెంట్ అంటే ఇక్కడ లోక్సభ గురించి మాట్లాడుతున్నానండి, లోక్సభలో బలం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళ యొక్క ప్రభుత్వం అనేది కూలిపోతుందండి. ఓకే, సో అందువల్ల మ్యాక్సిమం వీళ్ళు ఏ బిల్ అయితే ప్రవేశపెడుతున్నారో ఆ బిల్లు మ్యాక్సిమం పాస్ అయ్యేటట్టు వీళ్ళు ముందుగానే మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉంటారండి. ఓకే, అంటే ఇక్కడ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ, అంతే కదండి. ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారానికి సంబంధించిన పార్టీ వీళ్ళు ఏదైనా బిల్లు పాస్ అయితే వాళ్ళ సభ్యులే ఎక్కువ ఉంటారు కాబట్టి ఒకవేళ బిల్లుని దీన్ని ఎప్పుడైతే పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వీళ్ళు చూసుకుంటారండి. ఓకే, మ్యాక్సిమం వాళ్ళు బిల్లు పెట్టారంటే అది పాస్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ప్రైవేట్ బిల్ కదండి. వీళ్ళు ప్రైవేట్ బిల్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు అర్థమయ్యే విధానం చూసుకుందామండి. ఇది బీజేపీ అనుకోండి, ఇది కాంగ్రెస్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏదైనా సరే ఒక బిల్లును కానీ పార్లమెంట్లో ప్రవేశపెడితే వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. అదేవిధంగా ఇక్కడ ప్రైవేటు బిల్లులో ఏదైనా కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి కానీ ఇక్కడ ప్రైవేట్ బిల్లు కానీ వేస్తే సో వీళ్ళకి ఓటింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బిల్ అనేది పాస్ అయ్యే అవకాశాలు తక్కువ. మీరు క్లియర్గా రాసుకునండి, బిల్లు పాస్ అయ్యే అవకాశాలు తక్కువ.
ఓకే, అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ పబ్లిక్ బిల్లులో మెయిన్గా ఇప్పుడే చెప్పాను కదండి, వీళ్ళు బిల్లు కానీ పాస్ అవ్వకపోతే అధికార పార్టీ అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏదైతే బిల్లును ప్రవేశపెడుతుందో ఆ బిల్లు అనేది కానీ ఇక్కడ పాస్ అయ్యే అవకాశాలు లేకపోతే సో ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ యొక్క ప్రభుత్వం అనేది కూలిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే, సో 4th పాయింట్ అది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు పెద్దగా నష్టం ఏం లేదండి. ఓకే, సో ప్రైవేట్ బిల్లు కాబట్టి వాళ్ళు ఎట్లా అధికారంలో లేరు కాబట్టి సో ఈ నార్మల్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది బిల్లు పాస్ అయినా అతనికి వచ్చిన నష్టం లేదు, ఫెయిల్ అయినా నష్టం లేదండి. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం కూడా ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా వీళ్ళని కన్సల్ట్ అవ్వకుండా వాడు సపరేట్గా ప్రైవేట్ బిల్ అయితే వేయడు. ఓకే, సో అది రూల్ కదండి, నార్మల్గా చెప్తున్నా. బట్ ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరే ప్రైవేటు వ్యక్తి కానీ ఒక బిల్లు కానీ ప్రవేశపెట్టినప్పుడు ఆ టైంలో ఈ అధికార పార్టీ అంటే ఏదైతే ఇక్కడ బలం ఎక్కువ ఉందో వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళ సపోర్ట్ తోటి కానీ ప్రైవేట్ బిల్లును కానీ ఇక్కడ పెడితే అప్పుడు ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని మనం ఇక్కడ ఏం చెప్పాము, బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఏమో ఇక్కడ ఎక్కువ, ఇక్కడ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు తక్కువ. ఒకవేళ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క ప్రైవేట్ బిల్లును కానీ ఆమోదిద్దాం అని కానీ అనుకుంటే అప్పుడు మాత్రమే ఇక్కడ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళు 5వ పాయింట్ అండి, వీళ్ళు పబ్లిక్ బిల్లును కానీ ప్రవేశపెట్టాలంటే మినిమం 7 రోజుల ముందు వీళ్ళు నోటీస్ పీరియడ్ ఇవ్వాలండి. 7 days. మేము పలానా బిల్లు పెడుతున్నామని 7 రోజుల ముందే వీళ్ళు తెలపాల్సి ఉంటుందండి. ఇక్కడైతే ఇది ప్రైవేట్ బిల్లు కాబట్టి ఒక నెల ముందు. అర్థమవుతుందండి, చూడు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. పబ్లిక్ బిల్కి అయితే ఏమో 7 days ముందు నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, అదే ప్రైవేట్ బిల్ అయితే 1 month ముందు వీళ్ళు నోటీస్ పీరియడ్ ఇవ్వాలండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ గమనించనండి, ఎవరైతే ఈ బిల్లు పబ్లిక్ బిల్ అని చెప్తున్నామో అది 10 పేజీలు ఉండని, 100 పేజీలు ఉండని, 1500 పేజీలు ఉండనివ్వండి. ఓకే, సో వీళ్ళు ఏ అంశానికి సంబంధించిన బిల్ అయితే వీళ్ళు ప్రవేశపెట్టాలనుకుంటున్నారో పార్లమెంట్లో దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అంటే ముసాయిదా అంటాం చూడండి, ఆ ముసాయిదా ఏదైతే ఉందో ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ని వీళ్ళు కన్సల్ట్ అయ్యి సో అక్కడికి సంబంధించిన అంశాన్ని వీళ్ళు డ్రాఫ్ట్ తీసుకోవటం జరుగుతుంది. ఓకే, ఈ డ్రాఫ్ట్ అనేది ఎలా తీసుకుంటారండి వీళ్ళు, ముసాయిదా అంటారండి. ఇక్కడ ఏం లేదండి, ఏ బిల్ అయితే ఇప్పుడు సపోజ్ రైతులకు సంబంధించిన బిల్ ఏదన్నా ప్రవేశపెడుతున్నారు అనుకోండి, ఆ బిల్లుకు సంబంధించింది ఆ రైతులకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ కన్సల్ట్ అయ్యి ఒక బిల్ అంటే ఒక డ్రాఫ్ట్ అనేది తయారు చేసుకొని వీళ్ళు వస్తారండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మంత్రి కాకుండా మిగతా సభ్యులు అంటే ఇక్కడ ఇండివిజువల్గా వీడి బిల్లు సభలో ప్రవేశపెడతాడు కాబట్టి ఎవరైతే బిల్లును ఏ సభ్యుడైతే బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటున్నాడో అతనే సభ్యుడు. ఇక్కడ సభ్యుడే ఈ డ్రాఫ్ట్ తయారు చేసుకొని రావాలండి, అంటే ఈ ముసాయిదాని తయారు చేసుకొని రావాలి. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్లో ఇంతకుముందు వచ్చిన బిట్స్ కానీ అట్లా కానీ చూసుకుంటే ఒకసారి గుర్తుంచుకోనండి, ఈ ప్రైవేట్ బిల్లు విషయంలో సభ్యుడు ఏ రోజున మనకి ఈ బిల్లుని సభలో ప్రవేశపెడతాడంటే ఫ్రైడే అండి. ఓకే, గుర్తుంచుకోండి, శుక్రవారం రోజు ఈ యొక్క ప్రైవేట్ బిల్లుని సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి మెయిన్గా ఉన్న డిఫరెన్స్, పబ్లిక్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి. ఇప్పుడు చూద్దాం పార్లమెంట్లో అసలు ఈ శాసన నిర్మాణ ప్రక్రియలో ఎన్ని బిల్స్ ఉంటాయి, ఎలా వాటిని ఆమోదిస్తారనేది ఇప్పుడు చూద్దామండి. ఓకే, సో క్లియర్. ఓకే, అసలు టోటల్గా మనకి ఎన్ని రకాల బిల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మనకి 4 రకాల బిల్స్ ఉంటాయండి, 4 రకాలు. ఫస్ట్ది ఆర్డినరీ బిల్, సాధారణ బిల్లు. ఓకే, ఆర్డినరీ బిల్లు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ద్రవ్య బిల్లు. అండ్ థర్డ్ వన్ ఆర్థిక బిల్లు. ఫినాన్స్ బిల్, మనీ బిల్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఓకే, సో ఇది ఆర్డినరీ బిల్.
ఓకే, సో మనకి 4 రకాల బిల్స్ ఉంటాయండి. ఒకటి సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ రాజ్యాంగ సవరణ అనేది మనం ఇంతకుముందు క్లాస్ కూడా చేసామండి, అక్కడ చూడండి. సో ఇప్పుడు ఇంకా దానికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఈ 4 అంశాల్లో సాధారణ బిల్లు. ఓకే, సో ఈ సాధారణ బిల్ అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టాలా లేదా లోక్సభలో ప్రవేశపెట్టాలనేది మనం ఈరోజు తెలుసుకుంటాము. అదేవిధంగా ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు ఒకసారి మీరు ఆలోచించండి. చాలామంది అంటే కొత్తగా పాలిటీ నేర్చుకునే అభ్యర్థులకు ఎలా ఉంటుందంటే రెండు ఒకటే కదా అనిపిస్తుందండి. ఓకే, సో ఇక్కడ మనీ అన్నా ఫినాన్స్ అన్నా ఒకటే కదంటే సో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఏవైతే ఇవి ట్యాక్స్లు వెయ్యాలో లేదా ఎంత ట్యాక్స్ బిల్లు మనకి ఉంటాయి చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి కదా, అవి ఎంత వేయాలి, ఇప్పుడు జిఎస్టీ ఉందనుకోండి, అది ఎంత వేయాలి అనేవి పార్లమెంట్లో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం మనీ బిల్ అంటామండి. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే భారత సంఘటన నిధి అని సో అగాంతక నిధి అని చెప్తాం చూడండి, సో ఇటువంటి వాటిల్లో డబ్బులు తీయటం కానీ అటువంటి అంశాలన్నీ కూడా మనం ఆర్థిక బిల్ అంటామండి, అంటే ఫినాన్స్ బిల్. మన భాషలో అర్థం అవ్వాలంటే మీకు ఒక రకంగా ద్రవ్య బిల్లు అంటే ట్యాక్స్ వేయటం అనుకోండి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ కాదండి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏదైనా ఒక పెట్రోల్ మీద ఇప్పుడు ఇంత ట్యాక్స్ వేయాలి లేదా ఈ నూనె మీద ఇంత ట్యాక్స్ వేయాలి, అటువంటి ట్యాక్స్లు వేసే అంశాన్ని మీరు ద్రవ్య బిల్లు అనుకోండి. ఇప్పుడు అదే పెట్రోల్ మీద మనం ట్యాక్స్ తీసేస్తున్నామండి. ఓకే, సో అటువంటివన్నీ కూడా మనం ఫినాన్స్ బిల్ అంటామండి. సో ఒక్కొక్కటి క్లియర్గా వివరించేటప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే, సో ఇవి మనకి మెయిన్గా ఉన్న 4 రకాల బిల్లులు. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 107. ఓకే, ఆర్టికల్ 107. ఇప్పుడు మనం ఏవైతే బిల్లులు అని చెప్పామో అది సాధారణ బిల్లు కానీ, ద్రవ్య బిల్లు కానీ, ఆర్థిక బిల్లు కానీ, రాజ్యాంగ సవరణ బిల్లు కానీ, వీటిని ఎలా ప్రవేశపెట్టాలి, పార్లమెంట్లో ఎలా ప్రవేశపెట్టాలి, ప్రవేశపెట్టిన తర్వాత వాటిని ఎలా ఆమోదించాలి, సో ఈ ప్రవేశపెట్టడం కోసం మరియు అదేవిధంగా ఆమోదించడం కోసం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ఫ్రేమ్ చేశారనేది మనకు ఆర్టికల్ 107. ఓకే, సో గుర్తుంచుకోండి, బిల్లుల విషయంలో ప్రవేశపెట్టడం ఆమోదించడం నిబంధనలు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏవైతే ఇటువంటి బిల్స్ అని పెడుతున్నామో వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఒక బిల్లుని ఎలా ప్రవేశపెడతామనే అంశాలన్నీ కూడా మనకి ఆర్టికల్ 107లో వివరించడం జరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకా క్లాసులు ఉంటాయండి, 1, 2, 3 అవన్నీ కూడా మనకు అవసరం లేదు. మెయిన్గా ఆర్టికల్ 107 అంటే మనకు తెలియాల్సింది ఏవైతే ఇప్పుడు ఇటువంటి బిల్లులు అని చెప్తున్నామో ఈ బిల్లులకు సంబంధించిన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ 107లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 108. ఓకే, ఆర్టికల్ 108 ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాలలో 2 సభలను ఒక చోట సమావేశపరచటం. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి, ఆర్టికల్ 108 చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉండాలి. ఆర్టికల్ 108 ఎమర్జెన్సీ అనేది ఒకటి గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాలలో 2 సభలు అంటే పార్లమెంట్లో ఉన్న లోక్సభ కానీ అదేవిధంగా రాజ్యసభ కానీ 2 సభలను ఒక చోట అంటే ఉమ్మడి సమావేశం జరిపించడం అండి దీని అర్థం. ఓకే, సో కొన్ని 2-3 పాయింట్స్ ఇక్కడ మనం తెలుసుకొని ఉండాలండి ఆర్టికల్ 108లో. ఇదేంటంటే మెయిన్గా మనకి ఏదైనా ఒక బిల్లు విషయంలో సపోజ్ ఇప్పుడు మనం సాధారణ బిల్లే అనుకుందామండి. ఓకే, సో ఈ ద్రవ్య బిల్ అనేది పక్కన పెట్టేసేయండి, ఇది కొంచెం ఈ యొక్క ఆర్టికల్ 108కి ఈ ద్రవ్య బిల్లుకి అసలు సంబంధం ఉండదండి, గుర్తుంచుకోండి. సాధారణ బిల్లు విషయం కానీ రాజ్యాంగ సవరణ కానీ ఇటువంటి ఆర్థిక కొన్ని విషయాల్లో మాత్రము మనం ఈ ఆర్టికల్ 108ను ఉపయోగించుకొని 2 సభల్ని ఒక చోట సమావేశపరచడం జరుగుతుందండి. బట్ కాకపోతే ద్రవ్య బిల్లు విషయంలో మాత్రము ఈ యొక్క ఆర్టికల్ 108 అనేది ఉపయోగపడదండి. ఓకే, సో ఎందుకు 108 ద్రవ్య బిల్లుకి అనేది మనం ద్రవ్య బిల్లు చెప్పేటప్పుడు డిస్కస్ చేద్దాము. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు ఆర్టికల్ 108 ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలండి. సో కొన్ని కండిషన్లు ఇక్కడ చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 108లో ఏదైనా ఒక బిల్లు, ఇది లోక్సభ అనుకుందాము, ఇది రాజ్యసభ అండి. ఓకే,
నేను ఒక వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఒక బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టానండి. వ్యవసాయానికి సంబంధించిన ఒక బిల్లుని నేను లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ నేను ఏవైతే కండిషన్స్ రాసుకున్నానో ABCD అని ఒక 4 పాయింట్స్ రాసుకున్నానండి. ఇక్కడ లోక్సభలో అందరూ కూడా నాకు ఓటు వేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ పబ్లిక్ బిల్ అని చెప్పానో ఒక మంత్రి లోక్సభలో వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఒక అంశాన్ని అంటే వ్యవసాయానికి సంబంధించిన బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టాడు. ఇక్కడ మెజారిటీ సభ్యులు దానికి ఓటు వేశారండి. ఓకే, రైట్. ఈ 4 పాయింట్లు మాకు నచ్చినాయండి, మేము ఈ బిల్లుని చట్టంగా చేయాలనుకుంటున్నామని చెప్పేసి వీళ్ళు ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. రైట్. ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్ అనేది నెక్స్ట్ ఎక్కడికి వస్తుందండి? రాజ్యసభకు వస్తుంది. ఓకే, బట్ ఇక్కడున్న రాజ్యసభకి వీళ్ళు ఏవైతే ABCD అనే కొన్ని పాయింట్స్ తీసుకున్నారో ఆ పాయింట్స్ అనేవి వీళ్ళకి నచ్చలేదండి. అర్థమవుతుందండి? ఆ పాయింట్స్ అనేవి రాజ్యసభలో వాళ్ళకి నచ్చలేదండి. వీళ్ళు ఏం చేశారంటే, అరే బాబు మీరు ABCD అని చెప్పారు కదా, దీంట్లో C మాకు నచ్చలేదు. మనకు అర్థం అవడం కోసమే చెప్తున్నానండి, అసలు ఎలా జరుగుతుంది అనేది ఒకసారి గమనించండి. లోక్సభ మీరు ఏ అయితే పంపించారో ABCD, A మాకు నచ్చింది, B నచ్చింది, D నచ్చింది, బట్ C అనేది మాకు నచ్చలేదు. ఈ C ప్లేస్లో మేము చెప్పిన కొన్ని సిఫార్సులు వీళ్ళు చేశారండి. కొన్ని సిఫార్సులు అర్థమవుతుందా? Cలో వీళ్ళు ఏవైతే రాశారో అది కంప్లీట్గా చేంజ్ చేసేసి వీళ్ళు కొన్ని సిఫార్సులు చేశారండి. ఇది ఒకటి అనుకుందాం, ఇది ఒక కండిషన్. లేదా వీళ్ళు పంపిన ఏది కూడా రాజ్యసభకు నచ్చలేదండి. లోక్సభ పంపిన ఏది కూడా రాజ్యసభకు నచ్చక వాళ్ళు ఏం చేశారంటే నిలుపుదల చేశారు. అసలు ఏం మాట్లాడలే, సైలెంట్గా 6 నెలలు అట్లాగే కూర్చున్నారండి. ఒక 6 నెలల్లో అసలు ఏం దాని గురించి డిస్కస్ చేయట్లేదు, మాట్లాడలేదు, సైలెంట్గా 6 నెలలు నిలుపుదల చేసుకున్నారండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి, అరే బాబు అసలు మాకు ఈ చట్టమే నచ్చలేదు, నాకు ఇది అవసరం లేదని వీళ్ళు చెప్పారండి. ఓకే, సో కండిషన్ అర్థమైంది కదా, ఇది సిచ్యువేషన్. ఒకవేళ ఇప్పుడు ఇదే కండిషన్ని చేంజ్ చేసుకోండి. ఇది మనం రాజ్యసభ అనుకుందాం. ఓకే, మంత్రి అనేవాడు ఈ యొక్క వ్యవసాయ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టాడు. సేమ్ కండిషన్ ABCD. ఇప్పుడు ఇది లోక్సభ అనుకుందాం. ఇక్కడ వీళ్ళు ఆమోదం తెలిపారు, దాన్ని ఇక్కడ లోక్సభకు వచ్చిందండి. సో సేమ్ కండిషన్, వీళ్ళు కొన్ని సిఫార్సులు చేశారు, లేదా 6 నెలలు సైలెంట్గా ఉన్నారు, లేదా అసలు దాన్ని తిరస్కరించి పక్కకు పెట్టేశారండి. ఇటువంటి సందర్భంలో రెండు ఉభయ సభల మధ్య, లోక్సభ మధ్య అదేవిధంగా రాజ్యసభ మధ్య ఇటువంటి గందరగోళం ఏర్పడినప్పుడు ఆర్టికల్ 108 ఏమని చెప్తుందంటే, కొన్ని సందర్భాల్లో రెండు సభలను ఒకచోట సమావేశపరచడం, ఉభయ సభలను ఒకచోట సమావేశపరచడం అని ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు గమనించండి, ఇది ఏదో ఒక ఇంపార్టెంట్ బిల్ అనుకుందామండి, ఖచ్చితంగా అవ్వాలి. బట్ వీళ్ళిద్దరు కూడా ఒకడు అంటున్నాడు, ఒకడు అంటున్నాడు. సో ఇటువంటి సందర్భంలో జాగ్రత్తగా గమనించి ఇక్కడే బిట్ ఫామ్ అవుతుందండి. వీళ్ళు ఇద్దరిని కూడా, లోక్సభని అదేవిధంగా రాజ్యసభని ఉమ్మడి సమావేశాలకి పిలుపునిచ్చేది రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ అండి, అర్థమవుతుందా? ఉమ్మడి సమావేశాలని ఒకచోట మీరు పలానా రోజు సమావేశం జరపండి అని చెప్పే వ్యక్తి రాష్ట్రపతి, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఇప్పుడు బాగానే ఉందండి, రాజ్యసభకి ఒక సభ అధిపతి ఉంటాడు, లోక్సభకి ఒక సభ అధిపతి ఉంటాడండి. ఇక్కడేమో చైర్మన్ ఉంటాడు, ఇక్కడేమో స్పీకర్ ఉంటాడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, రెండు సభలను అంటే పార్లమెంట్లోని ఉభయ సభలను ఒక చోట సమావేశపరిచినప్పుడు ఆ సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆ సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే స్పీకర్. అర్థమవుతుందండి? ఆ సభకి అధ్యక్షత వహించేది స్పీకర్ మాత్రమే, డిప్యూటీ స్పీకర్ ఇక్కడ సభకు అధ్యక్షత వహించడు. ఓకే, రైట్. అయితే ఈ టైంలో స్పీకర్ అనేవాడు అందుబాటులో లేడండి. జాగ్రత్తగా గమనించు, ఈ టైంలో స్పీకర్ అనేవాడు అందుబాటులో లేడు. సో అప్పుడు ఎవరు సభకు అధ్యక్షత వహిస్తారంటే డిప్యూటీ స్పీకర్. ఆ రోజు కర్మగాలి ఈడు కూడా అందుబాటులో లేడండి. జాగ్రత్తగా గమనించు, ఆ రోజు డిప్యూటీ స్పీకర్ కూడా అందుబాటులో లేడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఏదైతే ఈ రాజ్యసభ ఉందో దీంట్లో జాగ్రత్తగా గమనించు, రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉంటాడో, అంటే రాజ్యసభకి చైర్మన్ ఎవరు ఉంటారండి? ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఇక్కడ ఈ సభలో ఎన్నికైన వ్యక్తి కాదు. జాగ్రత్తగా గమనించు, అతను బయట నుంచి వస్తాడు కాబట్టి, సో స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ వస్తాడు, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు రాజ్యసభకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్ వస్తాడు. డిప్యూటీ చైర్మన్
సభకి అధ్యక్షత వహిస్తాడు. అర్థమవుతుందండి? చైర్మన్ అధ్యక్షత వహించడండి. ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఎందుకు వహించడంటే చైర్మన్ అనే వ్యక్తి వీళ్ళు ఎన్నుకున్న వ్యక్తి కాదు కాబట్టి, అంటే సభల్లోని వ్యక్తి కాదండి, ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి బయట వ్యక్తి కాబట్టి, సో డిప్యూటీ చైర్మన్ అనేవాడు సభలో వ్యక్తిని వీళ్ళు ఎన్నుకుంటారు కాబట్టి ఇతను సభకి అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ ఇతను కూడా అందుబాటులో లేడండి, ఓకే, డిప్యూటీ చైర్మన్ కూడా అందుబాటులో లేకపోతే ఆ టైంలో ఇక్కడ సభలోని ఒక సభ్యుల్ని వీళ్ళు ఎవరైతే సూచిస్తారో అతను సభకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి కొన్ని మెయిన్ పాయింట్స్ అండి. ఒకసారి గుర్తుంచుకోండి. సభల్ని కాల్ చేసేది మాత్రం, ఉభయ సభలు జరపండి అని చెప్పేది మాత్రం రాష్ట్రపతి. ఓకే, సభకు అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. ఆయన లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్, అతను లేని సందర్భంలో డిప్యూటీ చైర్మన్, ఇతను కూడా లేని సందర్భంలో జాగ్రత్తగా గమనించు, వాళ్ళు ఎవరినైతే ఒకరిని సూచించుకుంటారో వాళ్ళని సభకు అధ్యక్షత వహిస్తాడు. అయితే ఇక్కడ మెయిన్గా చాలామంది అభ్యర్థులకి బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఒకసారి గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ లోక్సభలో వీళ్ళు ఒక బిల్లుని పాస్ చేసి రాజ్యసభకు పంపించారు. లోక్సభలో ఒక బిల్లుని పాస్ చేశారు. ఎక్కడ పంపించారండి? రాజ్యసభకు పంపించారు. ఇక్కడ రాజ్యసభలో దాని మీద డిబేట్ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. రాజ్యసభలో దాని మీద చర్చ నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం ఏం చెప్పామండి? ఆర్టికల్స్ బాగా గుర్తుండాలండి. 85(2)B ఏమని చెప్పాము? ఆర్టికల్ 85 క్లాస్ 2Bలో ఏమని చెప్పాము? రాష్ట్రపతి అనే వ్యక్తి లోక్సభని రద్దు చేసే అధికారం ఆర్టికల్ 85 క్లాస్ 2Bలో ఉందండి. ఓకే, లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు. ఎవరి సూచనల మేరకు చేయొచ్చు అండి? ప్రధానమంత్రి సూచనల మేరకు. జాగ్రత్తగా గమనించు, ప్రధానమంత్రి సూచనల మేరకు రాష్ట్రపతి అనే వ్యక్తి లోక్సభని రద్దు చేయవచ్చు. అది ఏ కేసులో చెప్పారంటే ఆల్రెడీ మీకు విశాల్ కేసు అని నేను చెప్పడం జరిగిందండి. ఓకే, సో ఈ కండిషన్లో ఇప్పుడు గమనించండి, ఇక్కడేమో లోక్సభలో బిల్లు పాస్ అయింది, రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభలో దాని మీద చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలో రాజ్యసభలో చర్చ నడిచే సందర్భంలో ఇక్కడ లోక్సభ అనేది డిజాల్వ్ అయ్యింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. లోక్సభలో బిల్లు పాస్ అయిపోయి రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో మరి వాళ్ళు ఏదో కండిషన్, కొన్ని సిఫార్సులు చేస్తున్నారో లేదా 6 నెలలు సైలెంట్ కూర్చొని ఉన్నారో లేదా దాన్ని తిరస్కరించారు, ఏదో ఒక కండిషన్లో అయితే ఉందండి. బట్ ఈ లోక్సభ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత లోక్సభ అనేది డిజాల్వ్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఉమ్మడి సమావేశం జరపవచ్చా లేదనేది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. గుర్తుంచుకోండి, ఉమ్మడి సమావేశం జరపవచ్చు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లోక్సభ రద్దయినా కూడా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, జాగ్రత్తగా గమనించు, తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తి ఇక్కడ జాగ్రత్తగా గమనించు బాబు, మీరు 2 సభలు కూడా, లోక్సభ అదేవిధంగా రాజ్యసభ 2 సభలు కూడా మీరు ఒకచోట ఉమ్మడి సమావేశం అవ్వాలి అని చెప్పినప్పుడు, జాగ్రత్తగా గమనించు, అని చెప్పినప్పుడు ఆ టైంకి లోక్సభ కానీ ఉంటే, అతను కాల్ చేసినప్పుడు చెప్పిన టైంకి కానీ లోక్సభ ఉంటే ఖచ్చితంగా కూడా ఉమ్మడి సమావేశం అనేది జరుగుద్ది. అంటే అతను ఆల్రెడీ పలానా మార్చి 26వ తేదీ ఉమ్మడి సమావేశం మీకు జరుపుతారు అని చెప్పారండి. ఓకే, సో మీకు డేట్లతో సహా చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుందండి. ఒకసారి గమనించు, ఇది 5 మార్చి 21 అనుకుందామండి. ఓకే, ఇక్కడ బిల్లు పాస్ అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. వీడు ఏప్రిల్ సైలెంట్గా ఉన్నాడు, మే సైలెంట్గా ఉన్నాడు, తర్వాత ఇంకో నెల జూనో జూలైలో సైలెంట్గా ఉన్నాడండి. అయితే జాగ్రత్తగా గమనించు, ప్రస్తుతానికి ఇప్పుడు జూన్ నెల నడుస్తుందండి. ఏప్రిల్, మే, జూన్ నెల రన్నింగ్లో ఉంది. ఓకే, సో వీళ్ళు ఏం చేశాడంటే, ఈ యొక్క రాష్ట్రపతి అనే వ్యక్తి 6 జూన్ 21వ తేదీ 6th జూన్ 21న రాష్ట్రపతి అనే వ్యక్తి ఇక్కడ ఉమ్మడి సమావేశానికి పిలుపునిచ్చాడండి ఈ యొక్క బిల్లు విషయంలో. ఓకే, సో 6వ తేదీకి లోక్సభ అనేది ఉంది. 6 జూన్ 21న రాష్ట్రపతి అనే వ్యక్తి పిలుపునిచ్చాడు ఉమ్మడి సమావేశాలు జరగాలని. బట్ కాకపోతే 8 జూన్ 21న లోక్సభ అనేది రద్దయింది. ఇది కండిషన్. డేట్లు అర్థమైతే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. 8వ తేదీ జూన్ 21న లోక్సభ అనేది రద్దయింది. ఈ కండిషన్లో ఖచ్చితంగా కూడా 8వ తేదీ జూన్ 21న లోక్సభ రద్దయినా కూడా 6వ తేదీ జూన్ 21వ తేదీన రాష్ట్రపతి అనే వ్యక్తి ఉమ్మడి సమావేశం జరుగుతుందని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మీకు సమావేశం అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇదొక పాయింట్ గుర్తుంచుకోండి. ఇది టోటల్గా మనకు ఆర్టికల్ 108.
ఆర్టికల్ 108. ఒక చిన్న కరెక్షన్ అండి, దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. మనం ప్రీవియస్ క్లాస్ ఏదైతే చెప్పామో లోక్సభ స్పీకర్ గురించి ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి, దాన్ని ఒకసారి చూసుకోండి. లోక్సభ స్పీకర్ విషయం చెప్పేటప్పుడు మనం ఏం చెప్పామంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ప్రొటెం స్పీకర్ని ఎన్నుకుంటాడండి. ఓకే, సో ఈ ప్రొటెం స్పీకరు ఎన్నుకున్న తర్వాత ఒకసారి అది చేంజ్ చేసుకోండి. ప్రీవియస్ క్లాస్ ఏదైతే చెప్పామో దాంట్లో ఈ ప్రొటెం స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత ఈ ప్రొటెం స్పీకరు లోక్సభలో ఉన్న సభ్యులందరినీ కూడా ఇతను ప్రమాణ స్వీకారం చేయిస్తాడండి. ప్రమాణ స్వీకారం అనేది అందరు సభ్యుల చేత చేయిస్తారు. ఓకే, తర్వాత ప్రొటెం స్పీకరు వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత రాష్ట్రపతి స్పీకర్కి నోటిఫికేషన్ ఇస్తాడండి. రాష్ట్రపతి స్పీకర్కి నోటిఫికేషన్ ఇస్తారండి ఎన్నుకోవడం కోసం. ఓకే, సో రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్పీకర్ అనే వ్యక్తికి నేనేమని చెప్పానంటే ఈ యొక్క రిమైనింగ్ ఇక్కడ ప్రొటెం స్పీకరు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పానండి. అది కొంచెం చేంజ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రొటెం స్పీకర్గా ఇతను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే లోక్సభలో ఉన్న సభ్యులందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తాడండి. ఓకే, సో అలా చేయించినప్పుడు సో మళ్ళీ సపరేట్గా ఇక్కడ స్పీకర్ చేత అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ చేత అవసరం లేదండి. సో రాష్ట్రపతి స్పీకర్కి నోటిఫికేషన్ ఇస్తాడు, స్పీకరు డిప్యూటీ స్పీకర్కి నోటిఫికేషన్ ఇస్తారండి. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా మళ్ళీ సపరేట్గా అంటూ వాళ్ళకి ప్రమాణ స్వీకారం అవసరం లేదు. ఓకే, సో నేను ఆ ఫ్లోలో చెప్పినట్టున్నానండి, ఒకసారి ఇది చేంజ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇకపోతే ఇప్పుడు మనం చర్చించబోయే అంశం అండి సాధారణ బిల్లు. సాధారణ బిల్లు, ఆర్డినరీ బిల్. ఈ ఆర్డినరీ బిల్ అనేది మెయిన్గా 3 దశలు ఉంటుందండి. ఓకే, సో 3 దశలు. సో ఫస్ట్ రీడింగ్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం సాధారణ బిల్లు అనేది చెప్తున్నాము. ఈ సాధారణ బిల్లు ఫస్ట్ మనము ఏ సభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా లేదా లోక్సభలో ప్రవేశపెట్టాలనేది ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ అండి. ఓకే, సో జాగ్రత్తగా గమనించు. సాధారణ బిల్లు అయినా కానీ లేదా ఎటువంటి బిల్లు అయినా కూడా జాగ్రత్తగా గమనించు. సాధారణ బిల్లు కానీ లేదా ఎటువంటి బిల్లు అనేది కూడా మనకి ముందు 3 రీడింగ్స్ ఉంటాయండి. ఓకే, సో ఫస్ట్ రీడింగ్ అంటే మొదటి దశ ఉంటుంది, తర్వాత సెకండ్ రీడింగ్, తర్వాత థర్డ్ రీడింగ్. ఓకే, సో ఫస్ట్ రీడింగ్లో ఏమేమి అంశాలు ఉంటాయో ఒకసారి మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, సో ఈ యొక్క సాధారణ బిల్ అనేది ఆర్డినరీ బిల్ అనేది పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఓకే, సాధారణ బిల్లు పార్లమెంట్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అర్థమవుతుందండి? రాజ్యసభలో అయినా మనం ప్రవేశపెట్టవచ్చు, అదేవిధంగా లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. మనం ఇంతకుముందు ఏమని చెప్పామండి, డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్. ఓకే, సో మనం పబ్లిక్ బిల్ అంటే ఏమని చెప్పాము, మంత్రి ప్రవేశపెడితేనే అది పబ్లిక్ బిల్ అవుతుంది. మంత్రి కాకుండా సభలోని రిమైనింగ్ ఏ సభ్యుడు ప్రవేశపెట్టినా కూడా అదేమవుతుందండి, మనకి ప్రైవేట్ బిల్ అవుతుందండి. ఓకే, ఈ సాధారణ బిల్లు విషయంలో జాగ్రత్తగా గమనించు. ఈ సాధారణ బిల్లు విషయంలో ఎవరైనా కూడా ఆడు మంత్రి కానీ లేదా సామాన్య సభ్యుడైనా కూడా బిల్లుని ప్రవేశపెట్టొచ్చండి. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి మంత్రి లేదా సభ్యుడు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. పార్లమెంట్లో ఏ సభలో అయినా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. అదేవిధంగా మంత్రి లేదా సభ్యుడు ఎవరైనా సరే బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ మంత్రి కానీ లేదా సభ్యుడు కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టే ముందు జాగ్రత్తగా గమనించు. మంత్రి అయినా లేదా రిమైనింగ్ సభ్యుడైనా సరే బిల్లును ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా ఆ సభ యొక్క అనుమతి తీసుకోవాలి. సభ యొక్క అనుమతిని మనం తీసుకోవాలి. ఓకే, సో బిల్లును ప్రవేశపెట్టే ముందు సభ యొక్క అనుమతి తీసుకోవాలి. ఓకే, బిల్లును ప్రవేశపెట్టే ముందు
సభ యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకొని ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సభ అనుమతి వచ్చిన తర్వాత జాగ్రత్తగా గమనించు. సభ అనుమతి వచ్చిన తరువాత ఎవరైతే సభ్యుడు ఉన్నాడో ఈ సభ్యుడు ఏం చేస్తాడంటే సభ అనుమతి వచ్చిన తర్వాత సభ్యుడు సభలో బిల్లుకు సంబంధించిన అంశాలను చదువుతాడు. ఓకే, సో ఒకసారి చూడండి. బిల్లును ప్రవేశపెట్టాలంటే ముందు మనకి సభ యొక్క అనుమతి కావాలి. రైట్, సభ అనుమతి ఇచ్చిందండి. సభ అనుమతి ఇచ్చిన తర్వాత ఎవరైతే ప్రవేశపెట్టిన సభ్యుడు ఉన్నాడో వాడు ఆ బిల్లుకు సంబంధించిన అంశాలని సభలో చదవాలి. ఓకే, సో సభలో చదవాలి. నెక్స్ట్ ఏంటంటే సభలో చదివిన తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తుంచుకోనండి. ఇక్కడ మ్యాక్సిమం బిట్ కానీ ఫామ్ అయితే ఇక్కడే పడుతుందండి. సో 1వ రీడింగ్లో ఫస్ట్ రీడింగ్లో ఆ బిల్లు మీద ఎటువంటి చర్చ అనేది ఉండదు. చర్చ ఉండదు. ఓకే, జాగ్రత్త గుర్తుంచుకోవాలండి. ఇది 1వ రీడింగ్ ఫస్ట్ రీడింగ్లో ఆ బిల్లు మీద ఎటువంటి చర్చ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇతను ఆ యొక్క సభ్యుడు ఆ సభలో ఆ బిల్లు గురించి చదివిన తర్వాత దానిని గెజెట్లో పొందుపరుస్తారండి. గెజెట్లో పొందుపరుచుతారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ గెజెట్ అంటే అర్థం ఏంటంటే దానికి సంబంధించిన అంశాలు వాటికి సంబంధించిన ఈ రూల్ ఆఫ్ బుక్ వాటికి క్లియర్గా వాటి గురించి చెప్పుంటారండి, ఆ నిబంధనలు ఎలా ఉంటాయి అనేది. సో అలాగే మన భాషలో చెప్పాలంటే మనం జీవో అని ఎట్లా చెప్తున్నామో అట్లా ఆ బిల్లుకు సంబంధించిన అంశాలను కూడా ఒక గెజెట్లో పొందుపరిచిన తర్వాత వీళ్ళు ఏ బిల్లునైతే ప్రవేశపెట్టారో ఆ బిల్లుకు సంబంధించిన అంశాలు కానీ ఆల్రెడీ ఆ గెజెట్లో కానీ పొందుపరిచి ఉంటే, అంటే ప్రీవియస్ బిల్లులో దీనికి సంబంధించిన అంశాలు కానీ గెజెట్లో ఉంటే ఆ సందర్భంలో సభ అనుమతి కూడా అవసరం లేదు. మళ్ళీ సపరేట్గా దాన్ని గెజెట్లో పొందుపరచవలసిన అవసరం లేదండి. ఓకే, సో గెజెట్లో పొందుపరుచుతారు. ఇది మనకి ఫస్ట్ రీడింగ్ అంటే ఒకటి గుర్తుంచుకోనండి, అది లోక్సభ కానీ లేదా రాజ్యసభ కానీ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలండి, నేను ఇది లోక్సభ అయినా కావచ్చు రాజ్యసభ అయినా కావచ్చు. అందుకని ఏమని చెప్పాను, పార్లమెంటులో అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏ సభలో అయినా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లుని మంత్రి లేదా సభ్యుడు ఎవరైనా సరే ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. బిల్లును ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా కూడా సభ యొక్క అనుమతి కావాలి. సభ అనుమతి ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా కూడా ఆ యొక్క బిల్లుకు సంబంధించిన అంశాలని ఆ సభలో మనం క్లియర్గా వివరించాలి. దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ మెయిన్గా ఎగ్జామ్లో ట్విస్ట్ చేసే పాయింట్ ఏంటంటే మనం ఆ యొక్క సభలో మనకు ఆ బిల్లు గురించి మాట్లాడిన తర్వాత మనకి దాని మీద ఎటువంటి చర్చ అనేది ఉండదు. ఓకే, సో నెక్స్ట్ దాన్ని గెజెట్లో పొందుపరుస్తారు. ఇది ఫస్ట్ రీడింగ్ అండి. ఓకే, సో అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్. ఈ చర్చ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఫస్ట్ రీడింగ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రీడింగ్ అండి. సెకండ్ రీడింగ్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫస్ట్ రీడింగ్ అనేది ఒక స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్ రాయటం అండి. ఓకే, జాగ్రత్తగా గమనించు. ఫస్ట్ రీడింగ్ అనేది స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్ రాయటం. నెక్స్ట్ సెకండ్ రీడింగ్ అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత, ఇది ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోండి, మీకు అలా గుర్తుంటుందని చెప్తున్నాను. ఫస్ట్ రీడింగ్, ఓకే, స్టూడెంట్ కూడా ఎగ్జామ్ రాసేటండి, ఇదేదో ఎగ్జామ్ పేపర్. సెకండ్ రీడింగ్ అండి. సెకండ్ రీడింగ్ ఏంటంటే ఆ ఫ్యాకల్టీ అనే వ్యక్తి ఈ స్టూడెంట్కి సంబంధించిన ఈ పేపర్ అనేది కరెక్షన్ చేసిన తర్వాత వాడికి ఎన్నో ఒక 100కి 75 మార్కులు రావటం జరిగిందండి. ఓకే, సో ఫ్యాకల్టీ కరెక్షన్ చేసిన తర్వాత 100కి 75 మార్కులు వచ్చాయి. సో ఫ్యాకల్టీ కరెక్షన్ చేయగానే డైరెక్ట్గా ఆ 75 మార్కులు అనేది వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చి యూనివర్సిటీ వాళ్ళు నీకు 75 మార్కులు వచ్చినాయని చెప్పరండి. ఈ గ్యాప్లో ఏం జరుగుతుందంటే మొత్తం ఇతను ఒక ఎక్స్ అనే ఫ్యాకల్టీ ఒక 200 పేపర్లు కరెక్షన్ చేశాడు అనుకుందామండి. ఎక్స్ అనే వ్యక్తి 200 పేపర్లు కరెక్షన్ చేశారు. ఇతని పైన ఈ ఎక్స్ అనే ఫ్యాకల్టీ పైన స్క్రూటినీ ఉంటుందండి. స్క్రూటినీ అంటే ఇతను నిజంగానే మంచిగా పేపర్ కరెక్షన్ రుద్దాడా,
మార్కులు కరెక్ట్గా వేసాడా, ఎక్కడన్నా కౌంటింగ్ అంటే 70 ఉన్న కాడ యాక్చువల్లీ వీడికి 85 రావాలండి, వాడు కౌంటింగ్ మిస్టేక్ ఏదో చేసి 75 చేసాడు. అలా నెక్స్ట్ ఇతని పైన ఒక చీఫ్ను పెడతారండి. ఓకే, సో స్క్రూటినీ ఉంటాడు, ఆ స్క్రూటినీ మీద ఇంకో చీఫ్ కూడా ఉంటాడండి. ఇట్లా 1, 2, 3 సార్లు దాన్ని స్క్రూటినీ అయిన తర్వాతే మనకి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ సెకండ్ రీడింగ్ అనేది నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ చెప్పానో స్క్రూటినీ అని, అదే మనకి ఇక్కడ జరుగుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ రీడింగ్లో, ఇప్పుడు ఫస్ట్ రీడింగ్లో ఇక్కడ మనం ఏం చెప్పాము, పిల్లవాడు పేపర్ ఎగ్జామ్ రాసేసాడు, ఆ పేపర్ ఎవరి దగ్గర తీసుకుంటున్నారండి, ఏ ఫ్యాకల్టీ ఎవడైతే కరెక్షన్ చేస్తాడో వాడి దగ్గరికి అది వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ సెకండ్ రీడింగ్లో వచ్చేసి మనకి ఆ సభ్యుడు ఏదైతే ప్రవేశపెట్టాడో బిల్లు ఉందో, బిల్లును ఫస్ట్ రీడింగ్లో ప్రవేశపెట్టిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును ముద్రించి సభ్యులందరికీ ఇవ్వాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే ఫ్యాకల్టీ కరెక్షన్ చేసుకుంటాడో అదేవిధంగా సభలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరూ కూడా ఇదిగో ఫస్ట్ రీడింగ్లో పలానా బిల్లు గురించి వీళ్ళు డిస్కషన్ చేశారు, దానికి సంబంధించిన అంశాలు అని చెప్పేసి దానిని ముద్రించి సభ్యులందరికీ కూడా ఇవ్వాలి. ఓకే, సభ్యులందరికీ ఇచ్చిన తర్వాత వీళ్ళు డెసిషన్ ఎలా తీసుకుంటారంటే, ఇది ఫస్ట్ సభ్యులందరికీ ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అందరి చేతిలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ క్షణానే దాని మీద డిబేట్ పెట్టుకోవచ్చండి. ఆ క్షణాన్ని లేదా ఏదైనా ఒక డేట్ డిసైడ్ చేసుకొని తక్షణమే లేదా ఏదైనా పలానా డేట్ అండి, పలానా రోజు దీని మీద మనం చర్చ పెట్టుకుందాము అని వీళ్ళు ఒక డేట్ని డిసైడ్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనకి సెలెక్ట్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. సెలెక్ట్ కమిటీకి లేదా జాయింట్ కమిటీ లేదా పబ్లిక్ దగ్గరికి అండి, ప్రజల దగ్గరికి. ఓకే, ఒకసారి గమనించండి, మనకి పార్లమెంట్లో చాలా డిఫరెంట్ కమిటీస్ ఉంటాయండి. మన కంప్లీట్గా ఒక టాపిక్ ఉంటుంది. అక్కడ అసలు సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి, సెలెక్ట్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఆ సభ్యులు మొత్తానికి చైర్మన్ ఎవరు ఉంటారు, అదేవిధంగా జాయింట్ కమిటీ అంటే ఇక్కడ మీకు పేర్లోనే ఉందండి, జాయింట్ కమిటీ. ఓకే, సో ఉభయ సభల నుంచి సభ్యులు ఉంటారు, ఆ సభ్యుల్లో ఉన్న వాళ్ళలో ఎవరు చైర్మన్గా ఉంటారు, అతనికి ఎటువంటి పవర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి పార్లమెంటరీ కమిటీ అనే ఒకటి ఉంటుందండి. అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక డేట్ అని పెట్టుకున్నారండి, 10వ తేదీ 12వ తేదీ అని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఇచ్చిన ఈ డేట్ని ఇక్కడ సెలెక్ట్ కమిటీ అంటే వాడు ఇచ్చిన ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఆ బిల్ ఏదైతే ఉందో అవి కరెక్ట్గా ఉన్నాయా, లేక ఏమన్నా సవరణలు ఏమన్నా చేయాలా, లేకపోతే ఎలా అనేది దాన్ని మొత్తం కూడా స్క్రూటినీ చేసే అంశమే ఇక్కడ ఈ సెలెక్ట్ కమిటీ అండి. ఓకే, సో అలా సెలెక్ట్ కమిటీకి అయినా ఇవ్వచ్చు, జాయింట్ కమిటీకి అయినా ఇవ్వచ్చు, లేదా ప్రజా అభిప్రాయ సేకరణ కోసమైనా పబ్లిక్ అయినా చెప్పొచ్చండి. ఇది మన ఇండియాలో ఎప్పుడు జరగదండి ఇది. ఓకే, సో ఉన్న కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ప్రజా అభిప్రాయ సేకరణ కోసమైనా ఇవ్వచ్చు, లేదా జాయింట్ కమిటీ అయినా దానికి ఇవ్వచ్చు, సెలెక్ట్ కమిటీకి అయినా ఇవ్వచ్చు. వీళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ కమిటీకే ఇస్తారండి. ఓకే, సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది, రైట్. సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ బిల్లును కంప్లీట్గా చదివి దాంట్లో ఉన్న సబ్ క్లాజులను కంప్లీట్గా చదివి ఏమన్నా సిఫార్సులు చేయాలంటే సిఫార్సులు చేస్తారండి. ఓకే, ఈ సెలెక్ట్ కమిటీ నుంచి ఇప్పుడు మళ్ళీ సభకు వస్తుందండి. సెలెక్ట్ కమిటీ నుంచి సభకు వచ్చింది ఈ బిల్ అనేది, సెలెక్ట్ కమిటీ నుంచి సభకు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, సభకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. అర్థమవుతుందండి? సో చర్చ ఫస్ట్ రీడింగ్లో చర్చ ఉండదు, సెకండ్ రీడింగ్లో చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు దీని మీద ఓటింగ్ ఉంటుందండి. ఓటింగ్, ఎంతమంది సభ్యులు ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సభ్యులు ఈ బిల్లుకి ఆపోజ్గా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ ఓటింగ్లో తెలుస్తుందండి. ఇది మనకి సెకండ్ రీడింగ్. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే మొత్తం కూడా స్క్రూటినీ అండి. సేమ్ ఇక్కడ పేపర్ ఏదైనా చెప్తున్నామో అదేవిధంగా స్క్రూటినీ చేసిన తర్వాత సో ఓకే ఈ బిల్లుకి సంబంధించిన ఎంతమంది దానికి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయట్లేదని మొత్తం జరిగిన తర్వాత చర్చ అయిపోతుంది. చర్చ అయిపోయిన తర్వాత ఓటింగ్ చేస్తారు. ఆ ఓటింగ్ని బట్టి ఆ బిల్లు అధిక సభ్యులు, మెజారిటీ సభ్యులు ఓకే అంటే అది నెక్స్ట్ థర్డ్ రీడింగ్కి వెళ్తుందండి. ఓకే, సో ఇప్పుడు మనకి థర్డ్ రీడింగ్. ఇక్కడ థర్డ్ రీడింగ్ ఇంకేం లేదండి.
ఫస్ట్ రీడింగ్లో ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాల్సిన అంశాలన్నీ ఫస్ట్ రీడింగ్లో చెప్పుకున్నారు. సెకండ్ రీడింగ్ వచ్చేళ్ళకి దాని మీద ప్రజలకు ఎలా ఉపయోగం ఉంటుంది, లేకపోతే ప్రజలకు ఎలా అన్యాయం జరుగుతుంది అనేది మొత్తం డిబేట్ పెట్టుకొని చర్చ చేసుకొని తర్వాత దాన్ని ఒక పాయింట్కి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ రీడింగ్లో ఏంటంటే దాన్ని ఆమోదించడమా లేదా తిరస్కరించడమా. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ అండి, ఆమోదించడం లేదా తిరస్కరించడం. ఓకే, ఇది థర్డ్ రీడింగ్ అండి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనకి బిల్లుల్లో మొట్టమొదటి వచ్చేసి సాధారణ బిల్లు, అంటే మొట్టమొదటిదని కాదండి, బిల్లుల్లో 4 టైప్స్, వాటిలో సాధారణ బిల్లు. ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే మనకి మొత్తం 3 రీడింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్. ఇదే అంశము మీరు లోక్సభ అనుకుంటే లోక్సభలో ఇదే ప్రొసీజర్ ఉంటుంది, లేదా దీన్నే ఇప్పుడు ఈ 3 రీడింగ్స్ మీరు రాజ్యసభ అనుకుంటే రాజ్యసభలో కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి 3 రీడింగ్స్ కంప్లీట్ అయ్యాయండి. 3 రీడింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం ఎగ్జాంపుల్గా లోక్సభ అనుకుందామండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ లోక్సభలో అయిపోయింది. వీళ్ళు తిరస్కరించకుండా ఆమోదించారండి. అంటే ఇక్కడ లోక్సభలో బిల్లు పాస్ అయిందండి. లోక్సభలో బిల్ అనేది పాస్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ బిల్ అనేది రాజ్యసభకు వచ్చిందండి. బిల్ అనేది రాజ్యసభకి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే రాజ్యసభకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు ఏ బిల్ అయితే వచ్చిందో దీన్ని వీళ్ళు ఓకే చెప్పొచ్చు, ఓకే, లేదా దాన్ని కంప్లీట్గా అసలు కొట్టిపడేయచ్చు, తిరస్కరించవచ్చు, లేదా పునఃపరిశీలన అంటే కొన్ని సిఫార్సులు చేసి అరే బాబు ఇది కొంచెం చేంజ్ చేయండి అని చెప్పేసి కొన్ని సిఫార్సులు చేసి పునఃపరిశీలనకి పంపించవచ్చు, లేదా ఒక 6 నెలలు సైలెంట్గా ఉండొచ్చు. 6 నెలలు సైలెంట్గా చూస్తూ ఉండొచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ 6 నెలలు అంటే మనకు అందుకే మనం ఆర్టికల్ 108 మీకు ముందే చెప్పానండి. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఓకే అంటే నో ప్రాబ్లం, అసలు కంప్లీట్గా కొట్టేస్తే మరి మీరు ఎందుకు కొట్టేస్తున్నారా, ఏంద్రా మీ ప్రాబ్లం అని చెప్పేసి ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టేసి ఆర్టికల్ 108 ద్వారా వీళ్ళు ఉభయ సభలని జాయింట్ సిట్టింగ్ చేసేసి ఏదో ఒకటి తేల్చేస్తారు. లేదా పునఃపరిశీలనకు పంపితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. ఇక్కడ పునఃపరిశీలన వీళ్ళు యొక్క లోక్సభలో ఒక 4 పాయింట్స్ పెట్టారండి. ఈ 4 పాయింట్స్ ఈ పునఃపరిశీలనలో ఒక 2 పాయింట్స్ వీళ్ళకి నచ్చలేదు. జాగ్రత్తగా గమనించు, ఒక 2 పాయింట్స్ వీళ్ళకి నచ్చలేదు. సో వీళ్ళు ఏమని చెప్పారు, లోక్సభకు మళ్ళీ పంపించేసి ఉన్న 4 పాయింట్స్లో ఒక 2 పాయింట్స్ తీసేయమని చెప్పారండి రాజ్యసభలో. అంటే వీళ్ళు కానీ ఆ 2 పాయింట్స్ తీసేస్తే ఆ బిల్లు కాస్త యాక్ట్ అవుతుందండి. లేదు మేము ఒప్పుకోమంటే మళ్ళీ ఇదే రెండింటి మధ్య ఘర్షణ అనేది వస్తుందండి. ఓకే, సో ఇది ప్రొసీజర్ అండి. ఒకవేళ ఇదే రాజ్యసభ అయితే ఇది లోక్సభ అవుతుందండి. సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు 2 సభలలో కూడా ఓకే అన్న తర్వాత ఆ బిల్ అనేది అప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుందండి. లోక్సభ ఓకే అని, అదేవిధంగా రాజ్యసభ ఓకే అన్న తర్వాత బిల్ అనేది రాష్ట్రపతి దగ్గరికి వస్తుందండి. రాష్ట్రపతి ఎప్పుడైతే తన సంతకం పెడతాడో అది బిల్లు కాస్త యాక్ట్గా మారుతుందండి, బిల్లు కాస్త చట్టంగా మారుతుంది. ఓకే, సో అయితే మనకి రాష్ట్రపతి అనే టాపిక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి 2 పాయింట్స్ చెప్తానండి, గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రపతి ఇటువంటి బిల్స్ వచ్చినప్పుడు అతనుకున్న అధికారాలు ఏంటంటే బిల్లును ఓకే అన్న చెప్పాలి. రాష్ట్రపతి మీకు ఇందిరాగాంధీ పవర్ ఏంది ఎక్కడ తెలుస్తుందండి. ఈ రాష్ట్రపతి అనే వ్యక్తి బిల్లుని ఓకే అన్న అని చెప్పాలి, లేదా పునఃపరిశీలన కన్నా పంపించాలి. పునఃపరిశీలన అంటే ఏవైనా కొన్ని సిఫార్సులు చేసి సార్ కొంచెం చేంజ్ చేసుకోండి ఏదో ఒకటన్నా చెప్పాలి, లేదా కొన్ని రోజులు మౌనంగా ఉండాలి. ఓకే, సో మనం రాష్ట్రపతి అనే టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా క్లియర్గా మనం వివరిద్దామండి. ఓకే.